తప్పకుండా పడుతుంది. ఆ వచ్చిన కానుక 1 లక్ష 2 లక్షలు వస్తాయి, మనం ఖర్చు పెట్టేది దినసానికి ₹1,00,000 కానుకగా ఇవ్వడానికి. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. గడిచిన దినాల్లో మనం ఒక ఆడియో కాల్, అభినయ దర్శన్ యొక్క ఆడియో కాల్, ఒక వ్యక్తితో రికార్డింగ్, పాస్టర్ అంటూ, డేవిడ్ అంటూ, పాల్ అంటూ, వరంగల్ అంటూ, అమెరికా దేశం అంటూ ఒక ఆడియో కాల్ వైరల్ అవుతుంది. ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మాట్లాడుతున్న ప్రతి మాట క్రైస్తవులకు మాత్రమే. దయచేసి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ధనవంతులారా, బలవంతులారా, సావుకులారా, విశ్వాసులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎవరిని కూడా తొందరపడి నమ్మకండి. మేము రాజకీయం చేస్తామన్నా నమ్మకండి, మిమ్మల్ని ఆదుకుంటామన్నా నమ్మకండి, మీ పక్షాన పోరాటం చేస్తున్నామన్నా నమ్మకండి. దయచేసి నమ్మకం అనేది ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు జరిగేది కాదు. అది ఖచ్చితంగా ఆరంభించబడి ముగించబడుతున్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఒక నిజాయితీ, ఒక మంచితనము, అంతేకాకుండా ఆ వ్యక్తి యథార్థవంతుడా కాదా, అతను చేస్తున్న పని తన కోసం చేస్తున్నాడా లేదా, వారి కోసమే చేసుకుంటున్నాడా అనే విషయాలు క్రైస్తవ సమాజం గమనించకపోతే ఇలా చాలామంది మోసపోతారు. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. వెల్కమ్. రైట్, ఈ సమయంలో టాపిక్లో వెళ్దాం. ముందుగా అభినయ్ దర్శన్ ఇక మనోడు రికవర్ చేసుకోవడానికి చాలా వీడియోస్ చేస్తున్నాడు. రికవర్ అనే విషయాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే, సావుకునిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సావుకునిగా నేను నిన్ను గౌరవిస్తున్నాను, సావుకునిగా నీ పక్షాన మాట్లాడతాను. కానీ నువ్వు ఒక కాల్ మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే మరొక వ్యక్తిని నేను ట్రాప్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క మాటలను గమనించలేకపోయావు, చూసావా? అక్కడ నీలో అంటే ఒక వ్యక్తిని కాపాడే శక్తి కానీ, క్రైస్తవ పక్షాన మాట్లాడే ఒక ఆధిక్యత కానీ నీకు లేదు అని తెలిసిపోయింది. ఎందుకు అంటే ట్రాప్ చేస్తున్నటువంటి వ్యక్తి 150 ఎకరాలు ఉంది, అది 100 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు ఒక పాస్టర్ గారికి ఉంటుందంటే ఎలా నమ్మావు అసలు నువ్వు ఫస్ట్? అలాగే మాట్లాడుతున్నటువంటి విషయాల్లో రాజకీయంగా నా కాడకు ఒక ప్లాన్ ఉంది అని చెప్పావు. సావుకుడివా, రాజకీయ నాయకుడివా? ఏదైనా క్లియర్ చేయండి. సావుకుడు అవుతావా, రాజకీయ నాయకుడు అవుతావా? ఏదో ఒకటి ఉండాలి. సో ఆ తర్వాత క్రైస్తవులని నమ్మించడానికి మాత్రమే, అంటే క్రైస్తవ్యంలో ఈ మాట రాకుండా ఉంటే బాగుంటుందన్న ముఖ్య ఉద్దేశంతో ప్రవీణ్ పగడాల గారు త్రాగుచున్నారు నాకు తెలుసు, అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని క్రైస్తవ్యులకు తీసుకోకుండా ఆపేశాను అనే విషయం చూసారా? అక్కడ నువ్వు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం అని తెలిసిపోతా ఉంది. ఎందుకంటే దానికి ముందు ప్రతి వీడియోలో కూడా ఆయన సావుకుడు, ఆయన అలా చేసేవాడు కాదు, అతడు నీతిమంతుడు, త్రాగేవాడు కాదని చెప్పినటువంటి ఆనోరు, చెప్పినటువంటి ఆ అభినయ్ దర్శన్, చెప్పినటువంటి ఆ సావుకుడని పేరు పెట్టుకున్న అభినయ్ దర్శన్ అని పేరు పెట్టుకున్నటువంటి మీరు ఈ రోజున ఆడియో కాల్లో ఒక డబ్బు కోసమో, ఒక హోదా కోసమో, ఒక రాజకీయం కోసమో, లేకుంటే ఒక సినిమా ఆఫర్ కొరకు మీరేం చెప్పారంటే, ప్రవీణ్ పాగడాల గారు త్రాగుచున్నారన్న విషయం నాకు ముందే తెలుసు అన్నారు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ సమాజం నిన్ను ఎలా నమ్మాలి అంటే, ఒక లైవ్ చేస్తున్నావు. ఆ లైవ్లో ఏమంటున్నారంటే, క్రైస్తవులు నన్ను క్షమాపణ లేకుంటే నన్ను బహిష్కరిస్తారట అనే ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో చేస్తున్నావు, లైవ్ వీడియో. నేను చూశాను. ఒకసారి నీ కొరకు ఆ ఇమేజ్ చేస్తాను చూడండి. రైట్, చూశారు కదా ఇమేజ్ని? ఇలాగున తను లైవ్ చేయడం ప్రారంభించాడు. అలాగే వైజాగ్లో కూడా ఒక మీటింగ్ పెడుతున్నామంటూ, ఆ మీటింగ్లో కూడా కానుకలు పట్టాలంటూ కూడా ఆ విషయాన్ని అజయ్ అండ్ అభినయ్ మాట్లాడారు. సో ఆ విషయాన్ని మరొకసారి నేను క్లారిటీ చేస్తాను. సార్, సభలు అంటే స్వస్థత సభలు కావచ్చు, సువార్త సభలు కావచ్చు, ఈ మీటింగ్స్ పెట్టినప్పుడు కొంత డబ్బును కలెక్ట్ చేసేది ఎందుకు అంటే, కానుక రూపంలో ఆ సభలు ఆత్మల రక్షణ కొరకు, నెక్స్ట్ ఇంకొక సభల ద్వారా ఆత్మల రక్షణ తీసుకురావడానికి వాడతారు. మరి మీరు పెట్టేటి ఏమో రాజకీయ సభల్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కానుకలు పట్టారా? కాబట్టి మీరు మాట్లాడిన వీడియో ఒకసారి చూద్దాం. ఆ వచ్చిన కానుక 1 లక్ష 2 లక్షలు వస్తాయి, మనం ఖర్చు పెట్టేది అదే కదా. మరి ఇప్పుడు 5,000 10,000 కానుక పెడతా ఉంటారు, మరి అది మా సొంత డబ్బే కదా.
దైవజనుడికి సొంత డబ్బే కదా. అయ్యా నువ్వు తిను, నీ భార్య బిడ్డలతో తినండి, మీరు రైట్, చూస్తారు కదా, కానుకలు పట్టాలి, ఒక 2-3 లక్షలను వస్తాయి, ఖర్చులు బాగుంటాయి అన్నారు. సో బాగుంది, కానీ ఇలా రాజకీయ మీటింగ్స్లో పాస్టర్స్ అయినప్పటికీ కూడా కానుకలు పట్టకూడదు. పట్టాలి. ఎప్పుడు పట్టాలి అంటే అజయ్ సువార్త సభలు పెట్టండి, దాంట్లో కానుకలు పట్టండి. లేకుంటే స్వస్థత మహాసభలు పెట్టండి, అందులో కానుకలు పట్టండి. సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్ మీకు తెలుసు. అయినప్పటికీ కూడా దైవజనుడిగా సావుకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకేనా? రైట్. కాబట్టి అజయ్ మీరు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండి మరి మీరు ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. అభినయ్ కూడా ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే ముందు వీడియోలో మీకు చెప్పాను, మీరు హైదరాబాద్లో స్టూడియోని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉంటేనే హైదరాబాద్లో మీరు క్షేమంగా ఉంటారు అని కూడా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక వీడియో చేశాను. కాబట్టి ఈ సమయంలో మరి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ కాల్స్ వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి. సార్ నేను కూడా ఒక 20,000 అతనికి ఫోన్పే చేశాను, ఇలాంటి వాడు అనుకోలేదని కూడా కాల్ చేసిన వాళ్ళు నాకు కూడా ఉన్నారు. కానీ నేనేం చెబుతున్నానంటే దయచేసి తీసుకున్నారా, ఫినిష్ అయిపోయింది అది. కానీ ఇక్కడి నుంచి అయినా మీరు ఒక జాగ్రత్త కలిగి సావుకుల రాజకీయ నాయకుల ఇది క్లియర్ చేసి మీరు క్రైస్తవంలో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఈ సమయంలో మరొక విషయం, మంగళగిరిలో ఉన్నటువంటి మరి వివేక్ గారు చర్చి కాలిపోయింది. చర్చి కాలిపోయినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు, ఆలోచనలు పడ్డారు, ప్రార్థించారు, సహకరిద్దామని చాలామంది అనుకున్నారు. అంతేకాకుండా మేము కూడా మా ఫెలోషిప్ తరపున, మేము కూడా మా మినిస్ట్రీ తరపున సపోర్ట్ చేయాలని ఆశపడ్డాం. కానీ అతను ఏంటంటే ఒక విషయాన్ని గుర్తు చేశాడు, మేము అడుక్కునే వాళ్ళం కాదన్నట్టుగా, మాకెవరు సహాయం అవసరం లేదన్నట్టుగా, దేవుడే మాకు సహాయం చేస్తాడని, ఆయనే మాకు శ్రీమంతుడు అని ఆయన ఒక పాటలాగా ఒక వీడియోలో మాట్లాడటం జరిగింది. అది చూసిన తర్వాత మాకు అనిపించింది నిజంగా ఇతను చాలా జ్ఞానవంతుడు, తెలివివంతుడు, తెలివిగా మాట్లాడుతున్నాడు, తెలివిగా ఈ ఆలోచనలు చేస్తున్నాడు అన్న విషయం అర్థమైపోయింది. వెనక ఒక వ్యక్తి ఉంటాడు గొడుగు పట్టుకొని, మరి అతను గొడుగు పట్టుకొని ఎందుకు ఉంటాడో నాకు తెలియదు. కానీ నేను కష్టాన్ని నష్టాన్ని బట్టి మాట్లాడట్లేదు, తన ప్రవర్తన బట్టి మాట్లాడుతున్నాను. సేవకులు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి, ప్రేమించాలి. సో అది ఆ లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను, అలాగే మేము చేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ వివేకం కలిగిన సేవకులు ఒకసారి ఏం మాట్లాడుతున్నారో ఈ వీడియో చూద్దాం. ఎవరికి చెయ్యి చాపమో మా తండ్రి ధనవంతుడు, ఎవరికి చెయ్యి చాపమో మా తండ్రి శ్రీమంతుడు. ఏమయ్యా నీకు ఇంకా పొగరు తగ్గినట్లేదు? రైట్, చూస్తారు కదా, మాకెవరు సహాయము అవసరం లేదు, ఎవరిని మేము చేయి చాపము, ఎవరి దగ్గర చేయి చాపము, మా తండ్రి శ్రీమంతుడు ధనవంతుడని పాట ద్వారా మాట ద్వారా ఆ ఎదురుగా ఉన్న సంఘస్థులకి వివరిస్తూ మాట్లాడుతున్నాడు. చాలా మంచిది. అయితే నువ్వు అలా చెప్పినంత మాత్రాన నీకోసం దేవుడు ఇండియన్ కరెన్సీని ప్రింట్ చేసి ఆకాశం నుంచి వివేక్ అని పిలిచి నీకు ఇస్తాడా? నేనేమంటున్నానంటే విశ్వాసం ఉంటే మంచిదే, విశ్వాసం ఇంకొక వ్యక్తిని గాయపరిచేదిగా ఉండకూడదు. ఇప్పుడు మీరు ఆకాశం నుండి ఇండియన్ కరెన్సీని ప్రింట్ చేసి వివేక్ చర్చి దగ్గర అయితే పడేడు కదా దేవుడు మరొక వ్యక్తి ద్వారానే సహాయం చేయగలడు, మరొక వ్యక్తి ద్వారానే ఆదరించగలడు, మరొక వ్యక్తి ద్వారానే నీకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చగలడు. మీ దగ్గరకు అనేక మంది పెద్ద దైవజనులు వచ్చారు. మాథ్యూస్ గారు వచ్చారు, జాన్ వెస్లీ గారు వచ్చారు, అంతేకాకుండా అమ్మతేజ వచ్చారు, అంతేకాకుండా చాలామంది నాకు తెలిసినటువంటి సావుకులు కూడా వచ్చారు. యాక్చువల్గా మేము కూడా విజిట్ చేయవలసి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చేస్తుంది. సో అయినప్పటికీ కూడా చాలామంది వచ్చారు. నీల్ రాజ్ సహోదరుడు, సో వీళ్ళందరూ కూడా విజిట్ చేశారు. మరి వారందరూ కూడా దయచేసి గమనించండి, వారందరూ కూడా విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలిగారు, ప్రార్థన చేయగలిగారు, సహాయం చేశారు. వాడు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వేమంటున్నావంటే మేము అడుకునే వాళ్ళం కాదు, మా తండ్రి శ్రీమంతుడు ధనవంతుడనేమో మీరు పాటలు పాడుతూ అక్కడ కొంచెం మీ విశ్వాసాన్ని అధిక విశ్వాసంగా, అధిక భక్తిగా పోల్చారు. మీ వెనక ఒక వ్యక్తి గొడుగు పట్టుకొని నిలబడటం, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సావుకునికి ఉండవలసిన లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఇలాగా అధికమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివి ఉండకూడదు.
నీకు నష్టం జరిగింది, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, ఓకే, సంతోషమే. కానీ సౌకులుగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నిన్ను చూస్తున్నటువంటి వేల మంది, లక్షల మంది బయట ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలా. నేను మాట్లాడుతున్న మాటలో ఏమన్నా దోషం ఉంటుందా, నేను మాట్లాడే మాట ఎదురు వ్యక్తుల్ని ఏమైనా గాయపరచుద్దనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. మీ సంఘము గాయపరచబడింది, సంఘానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీకు కావాలి. సో దాని కొరకు మీరు మాట్లాడితే బాగుండేది. కాబట్టి ఎలాంటి చేయకుండా ఉంటే ఇంకా బాగుండేదని నేను కోరుకుంటున్నాను. అయితే ఆ తర్వాత అక్కడికి కల్వరి టెంపుల్ బృందం ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ నుండి మరి దైవసేనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి కాల్ చేసినప్పుడు అన్న కూడా మాట్లాడి ఆ విషయంలో 10 లక్షల రూపాయలు సపోర్ట్ చేశారు. ఓకేనా, 10 లక్షల రూపాయలు సపోర్ట్ చేశారు. ముందుగా మీకోసం ఆ వీడియో చూద్దాం. నాకు ఫోన్ చేశారు, అయ్యా ఈ విధంగా మంగళగిరిలో మందిరం కాలిపోయింది, ఆ సేవకులను కలవాలి అని అంటే వెంటనే వెళ్ళి కలవండి, పరామర్శించండి, వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను వారితో మాట్లాడతానని చెప్పి ఈరోజు సుమారు 40 నిమిషాల పాటు ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆ సేవకులతో మాట్లాడినప్పుడు ఒక చేతికి దెబ్బ తగిలితే వెంటనే రెండో చేయి ఏం చేస్తుంది, సహాయం చేస్తుంది. ఇది సార్వత్రిక సంఘం, అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం, ఒకే రక్షకుడిని సేవిస్తున్నవారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం మా సహోదరులు వెళ్ళి జరిగిందంతా కూడా నాకు వివరించారో, అదే సమయంలో దిన సేవకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతగా దుఃఖంలో ఉన్నారో గుర్తించినప్పుడు కల్వరి టెంపుల్ సంఘం తరఫున వారు తిరిగి మళ్ళా మందిరం నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు కానుకగా ఇవ్వడానికి కల్వరి టెంపుల్ యాజమాన్యం ముందుకు రావడం జరిగింది. వారి తరఫున రైట్, చూస్తారు కదా, 10 లక్షల రూపాయలు అన్న సపోర్ట్ చేశారు. ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు ఎవరికి చేయి చాపనన్నటువంటి వివేక్ గారు ఇక్కడ ఇస్తే చేయి చాపి తీసుకున్నాడా లేదా? ఎవరికి చేయి చాపనన్నటువంటి ఈ వివేక్ దైవసేనుడు, నేను వారిని కించపరచట్లేదండి, వారు మాట్లాడినటువంటి మాట మీద మాట్లాడుతున్నాను. వారంటే గౌరవం, అభిమానం ఉంది. సో వారికి నష్టం జరిగింది కాకుంటే ఇలాగా మాట్లాడకూడదు. ఇంకొకరికి గుర్తు చేయడానికి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు కష్టాల్లో ఉన్నారు, మీ కష్టం ఏంటో చెప్పండి. మీరు నష్టాల్లో ఉన్నారు, మీ నష్టం ఏంటో చెప్పండి. మీరు ఆపదలో ఉన్నారు, మీ ఆపద ఏంటో చెప్పండి. ఇది ప్రాముఖ్యమైనది. ఓకేనా? ఇప్పుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చారు, మీరు తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి ఇర్మియా గారు కూడా వచ్చారు. చాలామంది దైవజనులు విజిట్ చేశారు. ఓకే, అక్కడికి వచ్చినటువంటి సేవకులు, పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా ఏమండి కష్టాన్ని చూసి ఊరికే వెళ్తారా? కష్టాన్ని చూసి వట్టి చేతులతో వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా, ఏదైనా సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్ట్ ఎవరు చేశారు మీకు? నేను ఎవరు చేయి చాపనని అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా మీరు ఒకసారి వివేక్ గారు ఈ వీడియో చూస్తే ఒకవేళ స్పందించండి, లేదా మీరు రికవర్ చేసుకోండి మీ మాటల్ని ఒకసారి మరొకసారి. అలా మాట్లాడకూడదు అని ఇతరులకు కూడా చెప్పండి మీరు. ఓకే, కాబట్టి ఎవరికైతే కష్టం ఉంటుందో, ఎవరికైతే నష్టం ఉంటుందో ఆ నష్టాన్ని గురించి మాట్లాడుకోండి. మీకు హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేస్తారు, సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తారు, మీకు దగ్గర పట్ల ఉన్నవాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తారు. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాని నేను ఎవరికి చేయి చాపను సార్, ఈ ప్రపంచంలో మనుష్యులు తప్ప ఎవరూ సహాయం చేయరు సార్, మనుష్యులకు దేవుడు ప్రేరేపణిస్తాడు. ఓకే, ఇప్పుడు వివేక్ గారికి కష్టం వచ్చింది, అదే మాట డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి ప్రేరేపణ కలిగించాడు దేవుడు. ఆయన 10 లక్షలు ఇచ్చాడు, మీరు తీసుకున్నారు. మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా చర్చి కట్టండి, చూద్దాం ఎలా కడతారు. మీ విశ్వాసులు ఇచ్చినారండి, అది సహాయమే కదా. మీ విశ్వాసులు ఇచ్చారు సార్, అది సహాయమే కదా. అంతేకాకుండా మీ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు సహాయం చేస్తారు, సేవకులు ఎంతో కొంత చేస్తారు, అది సహాయమే కదా. ఎవరికి చేయి చాపమనే మాట ఎందుకన్నారు మీరు? ఓకే, అర్థమవుతుందా? కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, మీరు కూడా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, మీకు నష్టం జరిగినప్పుడు, ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నేను ఎవరికి చేయి చాపను, నా తండ్రి శ్రీమంతుడు ధనవంతుడు అనే మాటలు మీరు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు, బైబిల్ యొక్క సారాంశం కూడా కాదు. ఒకవేళ ఈ మాటల ద్వారా ఎవరైనా గాయపరచబడి ఉంటే వారందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. సో నేను వివేక్ గారిని విమర్శించట్లేదండి, నేను వివేక్ గారిని ఇంకొక మాట రూపంలో కూడా ఆలోచించేయట్లా. బట్ ఆ సంఘము అద్భుతంగా కట్టబడాలి, దాని కొరకు అందరూ సహాయం చేయాలి. ఓకే, సో నా కోరిక అదే. కానీ ఎదుటి వ్యక్తుల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడటం అంటే, ఎదుటి వ్యక్తి ద్వారా సహాయం వచ్చే సంగతి నీకు తెలుసు, తీసుకునే సంగతి కూడా నీకు తెలుసు, కానీ
ఏంటంటే నేను ఎవరికి చేయి చాపను. ఎవరు చేయి చాపకపోతే ఎవరు చాపుతారు సార్ మీరు? దేవునికి చేయి చాపితే దేవుడు వచ్చి డైరెక్ట్గా దేవునికి చేయి చాపావు, కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఓకే, ఇది బాగుంది, ఎత్తండి. ఆకాశం నుంచి ఊడిపడతాయని చూడండి. మరి ఇండియన్ కరెన్సీ, మనకి ఇండియా డబ్బు కావాలి కదా. అమెరికాలో ఎత్తితే అమెరికా డబ్బు, ఆఫ్రికాలో ఎత్తే ఆఫ్రికా మనీ అండి, చైనాలో ఎత్తితే చైనా మనీ. సో ఇలా వస్తాయేమో చూడండి ఒకసారి. కాదు కదా సార్. కాబట్టి ఎప్పటికీ కూడా ఎదుటి వ్యక్తుల్ని మనం చేయి చాపంది అంటే మనకు వచ్చి కష్టం వచ్చింది, ఎవడైనా గుంటలో పడినప్పుడు వాడు చెయ్యి పైకెత్తడా, ఎవడన్నా ఊపిలో పడిపోతున్నప్పుడు వాడు చెయ్యి పైకెత్తడా? ఖచ్చితంగా ఎత్తాలి సార్. ఈ ఓటమిని మనము గెలుపుగా భావించాలి తప్ప గెలుపును ఓటమిగా భావించకూడదు. కాబట్టి క్రైస్తవ సమాజమా, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రజలారా, మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరీ ప్రాముఖ్యంగా అభినయ దర్శన్కి నా యొక్క చిన్న సలహా ఏంటంటే, మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఫస్ట్ మీరు ఆ వీడియో చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అజయ్ బాబు గారు కూడా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు, మరొక వ్యక్తితో ఫ్రెండ్షిప్గా ఉండేటప్పుడు, ఇంకొక వ్యక్తిని నమ్మేటప్పుడు కేర్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఆ వ్యక్తిని చూసినప్పుడు బీ కేర్ఫుల్ అని చెప్పే ఆ మాట కూడా ఉండాలి. ఓకేనా? రైట్. ఆ తర్వాత మరి డాక్టర్ బి సతీష్ కుమార్ గారికి మరి వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. ఎందుకంటే ఒక సేవకుని యొక్క కష్టాన్ని చూసి ఆ దైవజనుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు నేను తెలియజేస్తాను. అలాగే వివేక్ గారి కుటుంబానికి, వివేక్ గారి యొక్క కుమారుడికి, అంతేకాకుండా సంఘస్థులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. మీ సంఘము దీవించబడాలి, కట్టబడాలి, దీవెనకరంగా మార్చబడాలి. ఆ డెడికేషన్లో కూడా నేను ఉండాలి. ఓకేనా? అలా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మా వంతు సహాయం కూడా మేము అతి త్వరలోనే అందిస్తాము మీ సంఘానికి. ఓకేనా? సో నేను ఈ మాటలు చెప్పినందుకు మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే మీరు సావుకులుగా ఆలోచించేయండి. అంతేకాకుండా కన్నీళ్ళతో ప్రార్థిస్తానన్నారు కదా, నేను చెప్పినటువంటి మాటలు ఏమైనా దోషం ఉంటే కన్నీటి ప్రార్థనతో ప్రభు దగ్గర అడగండి. ఒకవేళ మీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. సో మీ అందరూ కూడా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.